రేడియో విష్ణు 90.4 శ్రోతలకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కలిగొట్ల గోపాల శర్మ. నేను భీమవరంలోని శ్రీ చింతలపాడి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేయుచున్నాను. తెలుగు భాష తీయనిది, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ప్రసిద్ధికెక్కింది. సంస్కృత భాష సకల భాషలకు తల్లి భాష. అయితే సంస్కృత భాష తర్వాత అత్యంత మధురమైనది, మహత్వమైనది తెలుగు భాష. అటువంటి తెలుగు భాషలో సాహిత్య గోష్ఠిని మా పాఠశాల విద్యార్థులు నిర్వహిస్తారు. ఆలకించండి, ఆశీర్వదించండి. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగో కండ, ఎల్ల నిపుల గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. మనమంతా తెలుగు వాళ్ళు కావడం ఎంతో గర్వించదగ్గ విషయం. 4వ ప్రపంచ తెలుగు మహాసభలు మన రాష్ట్రంలో తిరుపతిలో డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో జరగబోవడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా శ్రీ చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలో తెలుగు భాష సాహిత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమం గత సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన పరమపదించిన ప్రఖ్యాత హాస్య రచయిత శ్రీ ముల్లపూడి వెంకటరమణ గారికి అంకితంగా సమర్పించుకుంటున్నాం. 10వ తరగతి విద్యార్థి కె నరసింహమూర్తి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ తరువాటి శునాకి పటలి కోటీరచారు తర కోటి మణి కిరణ కోటి కరంచిత పదా పాటీరగంధకుచ సాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత ఘోటీ కులాదధిక ధాటి ముదార ముఖ వీటి రసేన తనుతాం కాళిందీ కనకాంబుజం కలసజం కాసాం కుసం కౌస్తుభం కాసం కోకిలకూజితం కవలయం కౌమోదకీ కుంకుమం కౌమారీ కలహంసకూజితరవం కైలాసశైలోద్భవం కేయూరం కమలాపతిం కలసజం కుర్వంతవాం మంగళం ఖర్జూరం ఖరఖండనం ఖరఖరం ఖండేందుమౌళీశ్వరం ఖండం ఖండ ఖగేంద్ర ఖండగహన ఖేగామినీ ఖేచరం ఘోషం ఘోషఘనాఘనావలయుతం ఖేభూషణం ఖేచరం భిర్మాసం ఘనసాగరం ఖగపతిం కుర్వంతవాం మంగళం గాండీవం గరుడధ్వజం గణపతిం గంగాధరం గౌతమం గౌరీశం గవయం గవం గవపతిం గోవర్ధనం గోకులం గౌరీ శ్రీమయా గోపతిర్గృహపతిర్గోదావరీ గోరజో గాంధారీ గజిగామినీ గజరిపుః కుర్వంతు వాం మంగళం చక్రం చక్రధరం చకోరమలినా చామీకరం చామరం చెం చెం చర్చిత చక్రవాక గరుడా చండీశ్వరౌ శాశ్వతౌ చాముండీ చరచండిలాని చరితా చూడామణి చంద్రికా చెం చెం చర్చిత చారు చేరు చరితః కుర్వంతు వాం మంగళం జంబీరం జనమండలం జనపదం జంబీరవం జాంబవం జంబోద్వీపమయం జటాయుజనితౌ జనాత్మకీ జానకీ జంబాలాదిజనశ్రుతం జనపదం జప్తం జయం తం జపం జపమౌళీ జగదేకనార్ద్రరిపుదః కుర్వంతు వాం మంగళం టంకారో మకరధ్వజశ్చ ధనుషీ టంకంకరీ శాంకరీ టంకానాటకకావ్యశాస్త్రగహనా గ్రంథాదిభాండం సదా సర్వాధో మకరాటఘంటసొరటో మాస్మన్మయోధోమయో ధాన్యావర్తనసుందరాశ్చ సతతం కుర్వంతు వాం మంగళం డిండీసోర్నరసింభుడోడమరుడో సింభుం డిడో వల్లభోః డేడాకారుడ అంభుజాక్షగహనో యస్మిన్ నృడాం డిండ్రుగాః డింభం కుంభడిగా భడింబగహనో డేకారయో డిండియో డోలాడుండు కుడుండ భాండనలయం కుర్వంతు మాం మంగళం నందీసోర్నరవాహనో నరపరో నారాయణో నర్తదో నానామంగళగీతవాద్యనిలయో నక్షత్రనానాధిపః నక్షత్రాణి నవర్ణవర్ణవపదం నక్షత్రనానాధిపో నానామంగళగీతవాద్యనిలయః కుర్వంతు వాం మంగళం
इत्येते वरमङ्गलाष्टकमिदं पापौहविध्वंसिनी पुण्यं सम्प्रति कालिदासकवितात्येवं प्रसिद्धं कृताः ये शृण्वन्ति पठन्ति लग्नसमये तौ पुत्रपौत्रान्वितौ लग्नास्थाः सभदा भवन्तु भवदां कुर्वन्तु मां मङ्गलम्. ప్రార్థన పూర్తయింది. ఇప్పుడు సాహిత్య కార్యక్రమంలోకి వెళ్దాం. మా తెలుగు తల్లికి అనే పాటను ఆలపిస్తారు ఎం నవ్యభార్గవి వై రమ్య. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పదిభక్తి, తిమ్మరు శుద్ధియుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. బుడుగు, సీగాన పశునాంబ, అప్పారావు, రెండుజల్ల సీత, వరహాల రాజు, రాధాగోపాలం పాత్రలు తెలుగువారి లోగిళ్లలో సజీవ పాత్రలుగా నిలుస్తాయి. అటువంటి పాత్రలను సృష్టించిన చిరస్మరణీయులు శ్రీ ముల్లపూడి వెంకటరమణ గారికి నివాళులు అర్పిస్తూ 9వ తరగతి విద్యార్థిని డి జ్యోతి ఒక చక్కని ప్రసంగాన్ని వినిపిస్తుంది. వినండి. సారీ రమణ గారు, వెరీ సారీ. ముల్లపూడి వెంకటరమణ గారు, అలా వెళ్ళిపోతే ఎలా సార్? మన తెలుగు వాళ్ళని ఇలా వదిలేసి జట్కాయం చేసి మీ పాటికి మీరు తీరని లోకానికి వెళ్ళిపోతే ఏమైపోవాలి మేమంతా? ఈరోజు నిక్కార్సుగా మేము కరిసైపోయాం సార్. ఒక మేమేమిటి, తెలుగు మాటలు కరిసైపోయాయి. ఆ మాటకొస్తే అసలు తెలుగుదనమే తెల్లమొహం వేసింది. మా సంగతి సరే, మీరు పుట్టించారే బుడుగు, వాడిని పుట్టించి మమ్మల్ని అందరినీ బుజ్జాయిని చేసి ఆడించారే ఆ బుడుగు, వాడేమైపోవాలని టాట్ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వీల్లేదని వాడు దేవుడితో జాటా డబాల్ అంటూ ఇంగ్లీష్లో మాట్లాడేస్తానంటున్నాడే. ఎలా వాణ్ణి ఊరడించడం? పోనీ సీగాన ప్రసన్నాంబుతో సిఫార్సు చేద్దామంటే అది కూడా ఎడుపు మొహం పెట్టేసిందే. దిస్ ఈజ్ టూ మచ్. కాదు కాదు, 1 నాట్ టూ మచ్ అండి. మన పక్కింటి లావుపాటి పిన్ని గారు ఏడుపు ఆపుకోలేక పొద్దున్నుంచి అపసోపాలు పడిపోతుంటే మీ 2 జల్ల సీత బేజారైపోయింటే ఇక ఇలలోనే శిస్సులైన జమటగా మీరు దిద్ది తీర్చిన రాధాగోపాలం సంగతి వేరే చెప్పాలా చెప్పండి. గోపాలం అయితే గగ్గోలు, వాళ్ళిద్దరికీ గొడవస్తే ఆచేదెవరు తీర్చేదెవరు? అక్షరాల మీ బొమ్మలే కదా వాళ్ళు. అదిగో మీ అప్పారావు పాపం, వాడికి మీరేనట చెప్పారట, చేతిలో డబ్బుంది కదా అని ఎవరిని అప్పు అడగడం మానేకురు, అదే అలవాటైపోతుంది అని. అప్పటి నుండి వాడు అవసరం ఉన్నా లేకపోయినా కనిపించిన వాడినల్లా హలో ఓ 5 ఉందా అని పలకరించడం అలవాటు చేసుకున్నాడు కదా. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటని? అప్పంటే ఎవరో ఒకలం ఇస్తాం సరే, కానీ వాడికి మీలా చలాగ్గా రుణానంద లహరి లెసన్స్ చెప్పగలవారు ఎవరని?
అప్పారావు సరే, పోనీ మీ వరహాల రాజు గురించైనా ఆలోచించారా? వాడింకా మీ చలవతో సినిమావాడు అయిపోదామని పట్టు వదలిన విక్రమార్కు మార్కు పట్టుదలతో తారామండలిలో తిరుగుతూనే ఉన్నాడు. మీరు లేకపోయారని తెలిసి వాడు ఫోటోజెనిక్గా ఫేస్ పెట్టి ఎలా ఏడుస్తున్నాడో చూడండి. ఇంకా అందాల రాముళ్ళు, తీతాలు, తుత్తి గోపాల కృష్ణమూర్తులు, విష్ణు మాయగాళ్ళు, ఎన్నెన్ని క్యారెక్టర్లు, ఎంతలేసి హ్యూమర్లు, దాని సిగజరగా ఎంతమందిని గుర్తెట్టుకోము. ఇన్నాళ్ళు మీరు జులాయిగా రాసి పారేసిన తెలుగు అక్షరాలను ఏరుకుని నవ్వుకుంటూ తుల్లుకుంటూ ముత్యాలు ముగ్గులు పెట్టుకున్నాం మా తెలుగు లోగిళ్ళు. ఇప్పుడు ఇంకా మీరు లేక వెలవెలబోవాం. మన తెలుగువారందరితో మీరు కోతి కొమ్మచ్చి ఆటలు, ఇంకోతి కొమ్మచ్చి మాటలు ఆడేసి మమ్మల్ని అందరినీ ఆడించేసి మీ నోస్టాల్జియాలోని కష్టాజియాలను కూడా మాకు కథలుగా చెప్పారేం. అవంతా చదువుకొని మీతో పాటు ఏడ్చేసి ఆపై మీ చెక్కుల గిందెలకు నవ్వేసి రమణ గారు రాతగారంటే మీరే అంటూ మన తెలుగు జనమంతా శతమానం భవతి అంటూ నిండు మనసుతో మిమ్మల్ని దీవించేసి మొక్కేశారే. మరి 20 ఏళ్లకు ముందే తొందరపడ్డారేం రమణ గారు? మీకు మేమంతా అప్పడిపోయామండి, జన్మజన్మలకి తీర్చలేనంతగా. హాస్య రచనలో అరుణ, బుడుగు వెంకటరమణ అని ఆరుద్ర అంతటి వారు అనలేదా? మీరింకా స్కూల్ ఫైనల్ పాస్ అవ్వని రైటర్ అని రావిశాస్త్రి అంటే మీరు అదే ఆశీర్వాదం అనుకున్నా మేమంతా చిన్నబుచ్చుకుపోయి రావిశాస్త్రి గారిని ఖండించకుండానే మీ స్కూలే ఫైనల్ అని ఉండలేదా? మీరు రాయక తెలుగు భాషలో తీయదనమే లేదు. అసలు తెలుగు భాషలో తీయదనమే పోయి మేము ఏడుస్తుంటే మీరు వెళ్ళిపోతే ఎలా సారు ముల్లపూడివారు? పోనీ ఇన్ని కోట్ల మంది తెలుగువారి సంగతి కూడా వదిలేయండి. మీ ఇద్దెండ్ల కన్నా పచ్చడి బాగా గీసిన వాడు కదా మన బాపు. మీ ఇద్దరిని చూసి సంతోషంగా అందరూ సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అని అనుకున్నప్పుడు తీయనిది ఏంటి మేము తీసేసాంగా అని చాటిన ఫ్రెండ్స్ కదా మీరిద్దరు. ఆ స్నేహబంధాన్ని కూడా తెంచుకునేంత తొందర ఏమొచ్చిందని పాపం బాపు ఏమైపోతాడో. మంచిగా ఎవరు చెప్పినా ఆదరించాలి, అందుకే ఈ ప్రసంగం. ఇప్పుడు 10వ తరగతి విద్యార్థిని కె బాలదుర్గ తెలుగు భాష గొప్పతనం గురించి వివరిస్తుంది. మన తెలుగు భాష మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాష. మహానంద కందల సందోహ సంధాన తుందిలమగు మాతృభాష. కమ్రతకు కమ్రత, కఠినతకు కఠినత, వదులకు వదులు, బిగికి బిగి, జోరునకు జోరు, ఎదురెక్కునకు ఎదురెక్కు, మందతకు మందత, ధాటికి ధాటియు, అన్ని వన్నెలు, అన్ని చిన్నెలు, అన్ని వగలు, అన్ని వద్దికలు, అన్ని తలుకులు, అన్ని బెలుకులు, అన్ని హొయలు, అన్ని వయ్యారములు కలిగినది మన భాష. వ్యాసమునకు, ఉపన్యాసమునకు, కవిత్వమునకు, గానమునకు సంపూర్ణ అర్హత గల భాష మన మాతృభాష తెలుగు. మన తెలుగు భాష గొప్పతనం గురించి బాలదుర్గ చక్కగా వివరించింది. తెలుగులో ప్యారడీలు అనగానే జరుక్ శాస్త్రి గారు, మాచిరాజు గారు, పట్టాభి గారు గుర్తుకొస్తారు. ప్యారడీ అంటే అధిక్షేప రచన. తెలుగులో అష్టావధానం ఒక సాహిత్య క్రీడ, అందులో సమస్యాపూరణం ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇప్పుడు ఐ సూర్యప్రకాష్ ఒక చక్కని సమస్యను పూరిస్తాడు. స్త్రీలకు అందమిచ్చుగల చక్కని చిక్కని బుర్రమీసముల్, స్త్రీలకు అందమిచ్చుగల చక్కని చిక్కని బుర్రమీసముల్. స్త్రీలకు దాన ధర్మము, సుశీలకు పేరు ప్రతిష్ట, సద్గుణ స్త్రీలకు వన్నెవాసి, పరిశీలకిలన్ సమదృష్టియున్, క్రియాశీలికి పట్టు విడ్పెపుడు, స్త్రీలకు పూర్తిగా ఓర్పు నేర్పు, మే స్త్రీలకు అందమిచ్చుగదా చక్కని చిక్కని బుర్రమీసముల్. మే స్త్రీలకు అందమిచ్చుగదా చక్కని చిక్కని బుర్రమీసముల్. శబాష్, చక్కగా పూరించావు. స్త్రీలకు అందమిచ్చు కదా అన్న దానిని మే స్త్రీలకు అందమిచ్చు కదా పూరించడం ఎంతో బాగుంది. 9వ తరగతి విద్యార్థిని పి పద్మశ్రీ తెలుగు విద్యార్థిగా కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన పద్యాన్ని ఆలపిస్తుంది. ఒక మాటు కనుమోర్చుచుందు బమ్మెరవారి మందార మకరంద మధుర వృష్టి, ఒక మాటు మూర్కొని చుందు తిమ్మనగారి పారిజాత వినూత్న పరిమళము, ఒక మాటు చవి చూచుచుందు పెద్దనగారి ద్రాక్ష గులుచ్చ సుధాసుధార, ఒక మాటు విహరించుచుండు
పింగళివారి వరకళాపూర్ణ సౌవర్ణ శిఖరి ఒకట కవితా కుమారితో నూగుచుందు గగన గంగా తరంగ శృంగారడోల ఆంధ్ర సాహిత్య నందనోద్యాన సీమ అర్ధి విహరించు ఆంధ్ర విద్యార్థి నేను. తెలుగు సాహిత్య విద్యార్థిగా పి పద్మశ్రీ చెప్పిన పద్యాన్ని విన్నారు కదా. మాతృభాష అమ్మపాల వంటిది, ఇతర భాషలు పోతపాలు వంటివి. మాతృభాషను ఎవరైతే ద్వేషిస్తారో అటువంటి వాళ్లను 10వ తరగతి విద్యార్థి కె నరసింహమూర్తి ప్రముఖ సినీ కవి జొన్నవిత్తులో వ్రాసిన తిట్ల దండకంతో తిట్టిపోస్తాడు. రే గ్రాఫీ మహాపాపి కురూపి నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపీ ముండమోపి జిరాఫీ నిన్ను తెగ్గోస్తే లోకానికే పిచ్చ హ్యాపీ అంకచండాలుడా బంక బధిరాండుడా పరమ పాపిష్టి నికృష్ట దుష్టాత్ముడా నీ నీచిరూపము చూడంగా పాపంబు నీకంఠ నాళంబు కక్కోసు గొట్టంబు నీ కళ్ళలో కుళ్ళు నీ బుర్రలో బురద నీ పైపులే చెత్త నీ జన్మ డ్రైనేజీ నువ్వా దగుల్బాజీ యాబ్రాసి చప్రాసి సన్యాసివి అశుద్ధ స్వరూప అబద్ధ ప్రలాప కింగు బొంగైన పింజారిగా పగలను నీ పుచ్చే తీరను నా కచ్చ నీ చేతికే వచ్చు చిల్లి బొచ్చే నెక్కచ్చిగా భ్రష్టాదిభ్రష్ట పరాకాష్ఠగల్లావు దుష్టత్వమందన్ ముదనష్టుడా త్రాష్టుడా వృద్ధక్షైరోగి ఉచ్చిష్టమా డ్రైనేజ్ నొరగా దాంట్లోని బుడగా అమీబా తొమాబా గుడ్లగోబా పగులుతుంది నీ గోబా మురిగిపోయిన అరటి మొరబో ఒరే పళ్ళకిచ్చి అరే చిల్లిగోచి నీ పిచ్చి పోగొట్టగా టచ్చి ఇస్తాను పెంటచ్చిగా ఒరే పాచిముఖమా నడుస్తున్న సోమా వేడి ఇడ్లీలు పారేయుచున్ సద్ది సాంబారు తెగత్రాగు సోంబేరిగా స్ట్రాలు ఎగస్ట్రాగా తెప్పించి నములుచున్ జ్యూసులే పుక్కిలించి ఉమ్మేయి ఉమ్మాయిగా పెద్ద ఈడియట్టివి సద్ది పెసరట్టివి పిచ్చి టేస్టున్న శాడిస్టివి గజ్జి పాదాల మరుగుజ్జివి ఉచ్చనీచాలు లేనట్టి రాస్కేలివి ఒరే అక్కుపక్షి నిరక్షర కుక్షి కుంకాక్షి ఏకాకి సంఘాల అధ్యక్షుడా నువ్వు చుంచెలక గుత్తవి రాబంది రెట్టవి బొద్దింక కేశానివి సింపంది మూతివి గబ్బిలం తోకవి ఏకాకి కాకీకవి నువ్వు తెంచు ఢాంకీవి లోతెంచు మంకీవి కుడితిలో చుట్టెలికవి మున్సిపాలిటీ పందికిన్ మూత్రపిండానివి ఎద్దు ముండానివి సృష్టి మొత్తములో సొంఠవీని ఒరే పేడతట్ట ఒరే చెత్తబుట్ట ఒరే గడ్డిపోచ అరే నారపీచ ఒరే తుప్పు మేక అరే పంది తోక ఒరే వానపాము ఇలా తొక్కుతాను ఒరే గౌడిగేది ఇదే బడితి పూజ సెంటిమెంట్ అన్నదే లేని బ్రౌంతాసురా నిన్ను తిట్టంగా నేనంత వాడందురాత్మ 7 లోకాల భాషలకి శోషించి మూర్ఛిల్లురా మహాబండభూతులు తలలు వంచు నీ ముందు పాపాత్ముడా నీచాతి నీచ నీ బ్రతుకు చీచ నీ ముఖం ఈడ్చ నీ బుద్ధి కురుచ నీ నాలుకే రెక్కిన ఆ రాక్షస ఏ మానవుండైనా ప్రతిరోజు ముప్పొద్దులు ఈ రీతి నిన్నంత ఘోరాతి ఘోరంబుగా తిట్టినా అంత అభివృద్ధి సాధించు ముమ్మాటికిన్ సత్యమది మాతృభాషా ద్రోహి చెంబేటి వెధవ చావరా బోడి వెధవ అంట్ల వెధవ నలతక్కువ వెధవ వెధవన్నర వెధవ దుర్మార్గ వెధవ పరిపూర్ణ వెధవ థూ. విన్నారుగా, చీము నెత్తురు ఉన్న ఏ మనిషి అయినా సిగ్గుతో తల్లించుకోవాల్సిందే కదా. మాతృభాషను ఎవరైతే ద్వేషిస్తారో వారికి ఇదే శాస్తి. శ్రీరామరాజ్యం చిత్రంలో జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అన్న పాట రాసిన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి కళానికి 2 వైపులా పొదునే వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 9వ తరగతి విద్యార్థిని వై రమ్య తెలుగులో కథలు నవలల గొప్పతనాన్ని వివరిస్తుంది. మంచి గంధంలాగా మలయ మారుతం రీతి పచ్చ కప్పూరం బాతి పచ్చల పల్లకి ఓలే పాటకు నల్ల నల్లన తాకి వయ్యారంగా సోకి గాలి ఉయ్యాలలూపి ఏవోతులి మేఘ శకలాలపై రసమై లోకాల వైపు తీసుకుని పోవు మాట తేటల పూలబాటలు మన తెలుగు కథలు. తీయగా గుండె నిండుగా పలకరిస్తూ కాలవ పక్కల నుంచి పంట చేలల్లోంచి తోట వెనుకగా కొండ పక్కగా చల్లగా పల్లె వైపు తీసుకుపోగలిగిన మంచి మంచి నవలలు మన తెలుగువారి ఆస్తిపాస్తులు. 10వ తరగతి విద్యార్థిని వీణా శ్రీ గిడుగు రామలింగేశ్వరరావు గారు రచించిన తెలుగు భాష గొప్పతనాన్ని వర్ణించే పాటను వినిపిస్తుంది. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెడగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు
చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెడగు. హిమగిరి జలనది సొబగున అమరిన తెలుగు వెలుగు తెలుగు. గణయతి ప్రాసల రసధ్వని సేకల కవితలెల్ల ములుగు. నవనవ పదమున కవితారథమున సాగిపోవు నెలవు. అలవోకగా అష్టావధానమున సేయు కవుల కొలవు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెడగు. అల్లసాని ఎల్లికల జిగిబిగి అమరిన అమృత ధార తెలుగు. శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు. రాయల కల్పలో రామకృష్ణుని శిల్పములు రసధారై ధృవతారై మన దేశ దేశమున లెస్సై. వేల భాషలతో చెలిమి చేసి పరదేశ దేశ వాసికెక్కినది చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెడగు. 9వ తరగతి విద్యార్థిని ఎం నవ్యభార్గవి శ్రీ కందుకూరి వీరభద్ర కవి రచించిన ఎంత చక్కనిదోయ్ ఈ తెలుగు తోట అన్న పాటను మనందరికీ వినిపిస్తుంది. ఎంత చక్కనిదోయ్ ఈ తెలుగు తోట, ఎంత చక్కనిదోయ్ ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయ్ ఈ తోట పూలు, ఎంత చక్కనిదోయ్ ఈ తెలుగు తోట, ఎంత చక్కనిదోయ్ ఈ తెలుగు తోట. ఏ నందనము నుండి నారు తెచ్చిరా, ఏ స్వర్ణది జలము విమడులకెత్తిరా, వింత వింత జాతులి తోటలో పెరుగు, ఈ తోట ఏ పూలో ఎంత నవకమ్ము విరియు, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట. ప్రియురాలి పిలుపు వలె రవిబింబ దీప్తి వలె, హిమన గోన్నతి వలె వృషివాకు మహిమ వలె, గలగల పారేటి కమ్మని పాట, పాడుకొన రెండోయి పలవింపు నిండోయి, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట. 9వ తరగతి విద్యార్థిని డి శ్రావణి భగవద్గీత శ్లోకాలను వినిపిస్తుంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే, ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే, శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే, సర్వత్ర గామచింత్యం చ కూటస్థమచలం ధ్రువం, సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम्, अव्यक्ता हि गतिर्दुःखं దేహవద్ధిరవాప్యతే. ఇప్పుడు 9వ తరగతి విద్యార్థి కె షణ్ముఖ్ కుమార్ శ్రీ నండూరు సుబ్బారావు గారు రచించిన ఎంకి పాటను వినిపిస్తాడు. ఇంకి ఒంటి పిల్ల లేదోయ్ లేదోయ్, ఇంకినా వంకింక రాదోయ్ రాదోయ్, మెల్లో పూసల పేరు తల్లో పువ్వులు సేరు, కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు. ఎంకి ఒంటి పిల్ల లేదోయ్ లేదోయ్,
ఇంకినా ఉంకింక రాదోయి రాదోయి చెక్కిట సిన్ని మచ్చ సెవితే సాలదు లచ్చ ఒక్క నవ్వే ఏలు వజ్జిర వైడూరాలు ఇంకి ఒంటి పిల్ల లేదోయి లేదోయి ఇంకినా వంకింక రాదోయి రాదోయి పదము పాడిందంటే పాపాలు పోవాల కథలు చెప్పిందంటే కలకాలముండాల ఇంకి ఒంటి పిల్ల లేదోయి లేదోయి ఇంకినా వంకింక రాదోయి రాదోయి తోటంతా సీకట్లే దొడ్డి సీకటిమయమే గూటికెళితే గుండె గుబగుబమంట భయమే ఇంకి ఒంటి పిల్ల లేదోయి లేదోయి ఇంకినా వంకింక రాదోయి రాదోయి రాసోరింటికైనా రంగు తెచ్చే పిల్ల నా సొమ్ము నా గుండె నవిలి మింగిన పిల్ల ఇంకి ఒంటి పిల్ల లేదోయి లేదోయి ఇంకినా వంకింక రాదోయి రాదోయి. ఎంకిపాట విన్నారుగా. ఇప్పుడు 10వ తరగతి విద్యార్థి టి కృష్ణమోహన్ ఒక సమస్యను పూరిస్తాడు. బ్రాహ్మణుడు కాకి పలలము తిను అంటే బ్రాహ్మణుడు కాకి మాంసాన్ని తింటున్నాడనే అర్థం. దీన్ని అర్థవంతంగా పూరించాలి. కృష్ణమోహన్ వినిపించు. కొండ నుండు నమలి కోరిన పాలిచ్చు పశువు శిశువతోడ పలుక నేర్చు వనిత వేదములను వర్లించుచుండును బ్రాహ్మణుండు కాకి ఫలలమ్ము తిను. కృష్ణమోహన్ షబాష్, సమస్యను చక్కగా పూరించావు. బ్రాహ్మణుడు వేదాలు వల్లిస్తాడని కాకి మాంసం తింటుందని అని అర్థం వచ్చేటట్లు పూరించడం అర్థవంతంగా ఉంది. ఇప్పుడు 10వ తరగతి విద్యార్థి ఎస్ లీలాకుమార్ మహాకవి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానంలోని శైశవ గీతిని వినిపిస్తాడు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లార ఐదారేడుల పాపల్లార మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు వెరిస్తే అవి నీకే అని ఆనందించే కోనల్లారా అతడికనుకోకుండా అతడికో ఎగురుతూ పోయే ఏలలు వేస్తూ ఎగురుతూ పోయే పిట్టల్లారా పిల్లల్లారా గరిక పచ్చ మైదానాల్లో తామర పూల కోనేరులలో పంట చేలలో బొమ్మరిల్లలో తండ్రి సండిత తల్లి కోగిత దేహధూళితో కచబారంతో నూలుల వేలులు పాల బొక్కలు ఎక్కడ చూస్తే అక్కడ మేరే విశ్వరూపమును విహరిస్తుంటే పరమాత్మలు చిరుతల్లారా పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లార ఐదారేడుల పాపల్లార పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లార ఐదారేడుల పాపల్లారా. తరువాత 10వ తరగతి విద్యార్థి టి కృష్ణమోహన్ బట్టతలపైన జుట్టు మొలిపించమని ఒక భక్తుడు భగవంతుని ప్రార్థిస్తే ఎలా ఉంటుందో ఆసు పద్య రూపంలో చెప్తాడు. కోరను సిరి సంపద నే కోరను గో భూవనితలు కొల్లలుగాగన్ కూరిమి జుట్టుని మాత్రమే కోరెద బట్టతలపైన గోకుల కృష్ణ. శబాష్ కృష్ణమోహన్. సిరి సంపదలు అక్కర్లేదట, గోవులు భూములు స్త్రీలు అక్కర్లేదట, తన బట్టతలపైన జుట్టు మొలిపించమని కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ చెప్పిన పద్యం చక్కగా ఉంది. మొత్తం రాష్ట్రాలు 31, కేంద్రపాలిత ప్రాంతాలు 6. మన భారతదేశంలో మొత్తం 1618 భాషలు ఉన్నాయి. ఇందులో 6400 కులాలు ఉన్నాయి. 6 మతాలు, 29 పండుగలు ఉన్నాయి. ఇదంతా ఒక దేశం. అటువంటి విభిన్న సంస్కృతుల సమ్మేళనం అయిన భారతదేశంలో పుట్టడం, అందున తెలుగు మాతృభాషగా కలిగి ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మీరు ఇంతవరకు భీమవరంలోని శ్రీ చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాల విద్యార్థులు వినిపించిన తెలుగు భాష సాహిత్య కార్యక్రమాన్ని విన్నారు. బాల వినోదిని కార్యక్రమంలో మరొకసారి కలుసుకుందాం.